నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనిషి జీవితానికి ఒక పరమ గమ్యం ఉందని, అది ఆత్మ సాక్షాత్కారం. మాటతో జీవితం మారుతుంది. మాట తేడాతో యుద్ధాలు జరుగుతాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, జూలై 31, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 చంద్రోదయం రాత్రి 1:47 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:32 తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:58 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం రోహిణి ఉదయం 10:12 వరకు, తదుపరి మృగశిర. కరణము బహలవ మధ్యాహ్నం 3:58 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 3:40 వరకు, తదుపరి తైతుల. యోగము ధ్రువము మధ్యాహ్నం 2:11 వరకు, తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. యమగండం ఉదయం 7:34 నుండి 9:10 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:51 నుండి 5:28 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. అమృత గడియలు రాత్రి 1:32 నుండి 3:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూలై 31 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:58 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే మధ్యాహ్నం 2:11 నుండి మొదలయ్యే వ్యఘాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ముహూర్తము రోహిణీ నక్షత్రమున నామకరణం చేయటానికి ముహూర్తము ఉదయం 5:58 నుండి గురువారం ఉదయం 10:24 వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. బుధవారం రోహిణీ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అలాగే మృగశిర నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం బుధవారం ఉదయం 6 గంటలకు మొదలై గురువారం ఉదయం 6:01 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయంలో ఏ పని చేపట్టినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే సర్వార్థ సిద్ధి యోగ సమయంలో చేసుకోవచ్చు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. నిన్నటి సూర్యోదయం ఉదయం 5:58. ఈరోజు ప్రశ్న: కౌరవుల తల్లి తండ్రి ఎవరు? గాంధారి ధృతరాష్ట్రుడు, సుభద్ర అర్జునుడు, శంతనుడు సత్యవతి, మాద్రి పాండురాజు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు కలిసి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి మీ ఆత్మబలమే సమస్యల పరిష్కారంలో తోడ్పడుతుంది. మిథున రాశి స్నేహితులతో వివాదాలు కాస్త సర్దుకుంటాయి. కర్కాటక రాశి స్థిరాస్తి విషయంలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. సింహరాశి విజయాల దిశగా అడుగులు వేస్తారు. కన్యరాశి విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తులారాశి ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ ముందడుగు వేస్తారు. వృశ్చిక రాశి అనుకున్న పనులు కష్టసాధ్యమైన పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. మిత్రుల సహాయం కోసం ప్రయత్నిస్తారు. మకర రాశి ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కుంభరాశి సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీనరాశి ప్రస్తుత పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.